హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ ఈ మధ్యనైతే ఎల్ఐసి గురించి అడుగుతున్నారు. ఎల్ఐసి గురించి అప్డేట్ చెప్పమని అడుగుతున్నారు. మీ అందరికైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. అది కూడా రేపు నెల 20 తేదీ తర్వాత, అంటే జూన్ 20 తర్వాత మీకైతే ఎల్ఐసి నుంచి అయితే మంచి అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా అయితే వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా ఎల్ఐసి నుంచి ఒక స్క్రీన్ షాట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అది వేకెన్సీస్ గురించి, వేకెన్సీస్ అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి ఒక స్క్రీన్ షాట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అది నిజమా అబద్ధం అని చెప్పేసి కూడా చాలామంది అయితే క్వశ్చన్ అడిగారు. అదైతే ఇప్పటికైతే అఫీషియల్గా కరెక్ట్ కాదు. బట్ ఎవరొకరు ఆ యాజమాన్యం, ఎల్ఐసి యాజమాన్యంలో లీక్లు ఇస్తేనే కదా అలాంటి స్క్రీన్ షాట్లు బయటకు వస్తాయి. కాబట్టి అది నిజమైనా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికైతే మనకు తెలిసిన సమాచారం ప్రకారం జూన్ 20 తేదీ తర్వాత అయితే మంచి అప్డేట్స్ అయితే రాబోతాయి. ఒకవేళ ముందే వచ్చినా సంతోషమే. ఇకపోతే మన సబ్స్క్రైబర్స్ రీసెంట్గా అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే సమాధానం అయితే చూద్దాం. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మీకు కూడా వచ్చింటే వినండి, మీకు ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాయి. కర్ణాటక కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు బ్రో అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది నా దగ్గరికి. నాకు తెలిసినంత వరకు చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, కర్ణాటకలో మీరు 60 పైన పెట్టారంటే సేఫే. 60 పైన మీకు మార్క్స్ వస్తున్నాయంటే మీరు ఖచ్చితంగా సేఫే. ఎస్సీ ఎస్టీ అలా అయితే 60-62 మధ్య ఉండొచ్చు. ఓబీసీ అయితే 65, ఓసీ అయితే 67, 68 సంథింగ్ అలాగా. 60 పైన ఉంటే సేఫే. 58 పైన ఉన్నా కూడా సేఫే. 70, 75 దాకా వెళ్ళదని నేను అనుకుంటున్నా. పేపర్ చాలా కష్టంగా అయితే వచ్చింది, మీ అందరికి తెలిసిందే. మీరు ఎంత పెట్టినా సరే మీరు బాధపడద్దండి. మీరు 57 వస్తాయి మాకు అని డల్ అవ్వద్దండి. ఎందుకంటే నార్మలైజేషన్‌లో మీకు మార్కులు పెరగొచ్చు, చెప్పలేం. 57 కాస్త 62కి వెళ్ళొచ్చు, లేదా 57కే జాబ్ రావచ్చు, చెప్పలేం కదా. అలా మీరేమి టెన్షన్ పడద్దండి. ఖచ్చితంగా మీకొచ్చిన మార్క్స్ బట్టి డిస్టర్బ్ అయితే అవ్వకండి. ఎలా అయినా మారచ్చు. 55 వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితిలో డిస్టర్బ్ అయితే అవ్వద్దు, సరేనా? ఇక నెక్స్ట్ కామెంట్‌కి వెళ్దాం. ఇకపోతే నెక్స్ట్ కామెంట్ నిజంగానే ఇది చాలామందికి యూజ్ అయ్యే కామెంట్. అక్కడ జరిగినప్పుడు ఇక్కడ వాళ్ళకి రిజల్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి చాలామంది అయితే మనసులో అనుకుంటూ ఉంటారు, బయట అనకపోయినా. వాళ్ళకైతే ఈ కామెంట్ చదవండి, మీకే అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఆంధ్ర వాళ్ళు కర్ణాటకకి రాస్తున్నాం, తమిళనాడుకి రాస్తున్నాం, పంజాబ్ రాస్తున్నాం, గుజరాత్ కూడా రాస్తున్నాం, రాజస్థాన్ కూడా రాస్తున్నాం. అలాగే అక్కడ జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు, లేకపోతే పంజాబ్ కావచ్చు, మన మన తమిళనాడు స్టేట్ వాళ్ళు రాసి ఉండొచ్చు, ఆంధ్ర స్టేట్ వాళ్ళు రాసి ఉండొచ్చు. కాబట్టి అందరికీ ఎగ్జామ్స్ అయిపోయే వరకు రిజల్ట్ రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మిగిలినా సరే వాళ్ళని లాస్ అవ్వడానికి ఎస్బీఐ వాళ్ళు అయితే ఒప్పుకోరు కదా. కాబట్టి అందరికీ ఎగ్జామ్ జరిగిన తర్వాత అయితే రిజల్ట్ అయితే వస్తుంది. దీని గురించి ఏదైనా అప్డేట్ మనకు జూన్ 4 తేదీ తర్వాతే రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పట్లో దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు. చూద్దాం ఎలక్షన్స్ తర్వాత, అదే కౌంటింగ్ తర్వాత ఏమైనా అప్డేట్ ఏమైనా వస్తే మేలే. దీని గురించి అఫీషియల్గా వెయిట్ చేద్దాం. అఫీషియల్గా ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం వెంటనే మీతో అయితే పంచుకుంటాం, ఓకేనా? ఇక మనం నెక్స్ట్ కామెంట్కి అయితే వెళ్దాం. ఇక నెక్స్ట్ కామెంట్, ఎస్బీఐ వాళ్ళకి మనము రిజల్ట్ గురించి అడగడానికి ఏదైనా అఫీషియల్ మెయిల్ ఐడి ఉందా అని చెప్పేసి అయితే క్వశ్చన్. ఇది నిజంగానే ఎస్బీఐకి అయితే చాలా మెయిల్ ఐడీస్ ఉన్నాయి బ్రో. క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు, పర్సనల్ లోన్స్ అవ్వచ్చు, అకౌంట్ ఇష్యూస్ అవ్వచ్చు, బ్లాక్ ఇష్యూస్ అవ్వచ్చు, అన్బ్లాక్ ఇష్యూస్ అవ్వచ్చు. ఇలాంటి వాటికి మనం మెయిల్ పెట్టిన వితిన్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ లోపు రిప్లై వస్తుంది. ఈ విషయం మనకు తెలుసు. కానీ రిజల్ట్ గురించి పెడితే వాళ్ళు ఏం రిప్లై ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించింది కాదు. ఆర్టీఐ ఫైల్ చేస్తేనే అది ఫ్యూచర్ సంబంధించిన విషయం, అది ఇంకా ప్రాసెస్లోనే ఉంది, దాని గురించి మేము ఏం చెప్పలేము అని చెప్పేసి రిప్లై వస్తుంది. మన మెయిల్ ఐడికి వాళ్ళు రిప్లై ఇస్తారా చెప్పండి? అనవసరంగా మనం దాని గురించి ఆలోచించి మన టైం వేస్ట్ అవ్వడం తప్ప వేరే ఉపయోగం అయితే ఏం లేదు. వెయిట్ చేద్దాం, జూన్ 4 వరకు వెయిట్ చేద్దాం. జూన్ 4 తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇస్తారా, ఎగ్జామ్ పెట్టగానే రిజల్ట్ ఇస్తారా, అసలు ఏంటి ప్రాసెస్, మనం బయట అనుకునేటి నిజాలైనా ఏంటి అనేది వాళ్ళకి ఏదో ఒక అఫీషియల్ అప్డేట్ వదిలే వరకు ఏది క్లారిటీ లేదు ఇంతవరకు. ఇవన్నీ మనం తెలుసుకుంటున్న విశ్వసనీయ సమాచారాలు అంతవరకే. వాళ్ళ దగ్గర నుంచి వస్తేనే అది కన్ఫామ్ అవుద్ది. కాబట్టి చూద్దాం, జూన్ 4 తర్వాత ఏమన్నా అఫీషియల్ న్యూస్ ఏదైనా వస్తే ఇంకా దాన్ని బట్టి మనం అయితే చూద్దాం. ఇక నెక్స్ట్ కామెంట్లోకి అయితే వెళ్దాము. ఇలా ఏవైనా ఎగ్జామ్స్ ఏమైనా డిలే అయితే మెయిన్ వెబ్సైట్లో పెడతారు కదా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ అయితే క్వశ్చన్ అయితే అడిగారు. ఇది నిజమే కదా. సందేహాలు ఎన్నో, అంతు చిక్కిన ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని అడిగి తెలుసుకోలేక అల్లాడి చచ్చిపోతున్నాం నిజంగానే. వెబ్సైట్లో పెడితే రచ్చ ఉండదు కదా. కానీ ఏం చేద్దాము, బాగా నిద్రా వ్యవస్థలో ఉన్నట్టుంది సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే. ఏ అప్డేట్ పెట్టడం లేదు కదా ఎస్బీఐ వాళ్ళు. ఏదైనా పెడితే ఇంతమంది ఎన్నో సమస్యలకు పరిష్కారం లాంటిది వెబ్సైట్లో మెయిన్గా పెడితే. అదే ఎందుకంటే అఫీషియల్ అప్డేట్ అవుద్ది కాబట్టి. కాబట్టి నాకు తెలిసినంత వరకు
జూన్ 4 తర్వాత ఏమైనా మన బాధలు చూసి ఏమైనా వాళ్ళు ఏదైనా అప్డేట్ పెడతారేమో అని చెప్పేసి చిన్న హోప్ అయితే ఉంది. ఖచ్చితంగా ఏదైనా అప్డేట్ పెట్టాలని కోరుకుందాం. అలాగే ఎస్‌బీపీ వాళ్ళది కూడా వాళ్ళ రిజల్ట్ అయితే వచ్చేసింది March 19. వాళ్ళ స్కోర్ కార్డ్‌కి దిక్కులేదు. వాళ్ళ స్కోర్ కార్డ్ గురించి కూడా మన ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వచ్చు, యూట్యూబ్‌లో కామెంట్స్‌లో అవ్వచ్చు అడుగుతూనే ఉన్నారు. వాళ్ళకి ఒక చిన్న టైప్ ఆఫ్ గుడ్ న్యూస్ ఏంటంటే జూన్ 7వ తేదీ తర్వాత వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ అయితే రావచ్చు అని చెప్పేసి కొంచెం అప్డేట్ అయితే అందింది. అది అఫీషియల్ అయితే కాదు. నేను లోపల వర్క్ చేసాను కొంతమందిని అడగడం ద్వారా కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. దాన్ని బట్టి చెప్తున్నాను. జూన్ 7వ తేదీ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక గుడ్ న్యూస్ అయితే రావచ్చు. మీరు చెప్పింది నిజమేనండి. నిజంగానే ది బెస్ట్ కామెంట్ ఇది. మెయిన్ వెబ్‌సైట్‌లో పెట్టాలి. జూన్ 4 తర్వాత ఏంటి సమస్య? ఎందుకు రిజల్ట్ రాలేదు? ఎప్పుడొస్తుంది రిజల్ట్? అలా అప్డేట్ ఏదైనా పెట్టాలని మనం మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ఇంక అంతకు మించి మనం ఏం చేయలేం కదా! కోరుకోవడం తప్ప. ఓకే అయితే నెక్స్ట్ కామెంట్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ కామెంట్ అయితే మీరందరూ ఒకసారి అయితే ఈ కామెంట్‌ని అయితే చూడండి. బ్రో అయితే నాకైతే చాలా థాంక్స్ చెప్పారు. అదే నాకు దాంట్లో అర్థమవుతుంది. కానీ చూసే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు ఈ వీడియోలు చేయడం వల్ల రూ. 1 సింగిల్ పైసా కూడా రాలేదండి ఇంకా. అది రావాలంటే చాలా వీడియోస్ చేయాలి, చాలా ఎర్న్ చేయాలి. కానీ పర్ఫెక్ట్‌గా కొన్ని విషయాలు తెలుసుకొని నేనెందుకు వీడియోస్ చేస్తున్నానంటే, అందరూ కూడా మన తెలుగు బ్యాంక్ క్యాండిడేట్స్‌కి ఏ విషయాలు, ఏ అప్డేట్స్ కూడా రావట్లేదు. ఓన్లీ హిందీ వాళ్ళకే వస్తున్నాయి అనే ఒక ఉద్దేశంతోనే నేనైతే వీడియోస్ అయితే బ్యాంక్ గురించి అయితే రెగ్యులర్‌గా చేస్తున్నాను. కానీ మీ ఎంకరేజ్‌మెంట్ అయితే లేదు. నిజంగానే తెలుగులో ఇలాంటి వీడియోస్ అయితే ఎక్కడ లేవు. ఏ యూట్యూబ్ ఛానల్‌లోనే వెతకండి. బ్యాంకింగ్‌కి సంబంధించిన వీడియోస్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్‌లో అయితే చాలా తక్కువ. అలాంటి కంటెంట్ మీకోసం నేను తెలుసుకొని నేను చెప్పే విషయాల్లో నాకు 1% మాత్రమే తెలుసు. 99% మీకోసం నేను తెలుసుకొని చెప్తున్నాను. కానీ మీరు అందించే సపోర్ట్ మాత్రం చాలా తక్కువ. నిజంగా చెప్తే మీరు నమ్మరు. ప్రీవియస్ వీడియోకి 1.7K వ్యూస్ తొందరలో అది 2K వ్యూస్‌కి రీచ్ అవుతుంది. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. దయచేసి మీరు మా వీడియోస్ని లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలాగే ఈ కామెంట్ పెట్టిన వారికి థ్యాంక్ యూ.